క్రూడ్ ఆయిల్ కొరతపై కేంద్రం అలర్ట్ అయిందా? సమస్యపై సీరియస్ గా ఫోకస్ పెట్టిందా? ఇంధన సరఫరాపై దీర్ఘకాలిక దృష్టి పెట్టిందా? శాశ్వత పరిష్కారం వైపు కేంద్రం చూస్తుందా? పెట్రోల్ ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంది. ఇంధన సరఫరాపై ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసింది. అంటే ఎస్ అన్న విషయం తెలుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో భారత్ చమురు కష్టాల్లో పడింది. గ్యాస్ కొరతతో పాటు పెట్రోలియం ఉత్పత్తి కూడా తగ్గిపోయి ప్రమాదం వైపు అడుగులు పడ్డాయి. దీంతో మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆయిల్ దేశాలతో చర్చలు జరుపుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు చర్యలు చేపట్టింది. ఆ చర్యలు కాస్త ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ షిప్లు దేశానికి చేరుకుంటున్నాయి. పరిస్థితులు కూడా మొత్తం మెరుగు కాకుండా దారిలోకి వస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇంధన సమస్యపై దీర్ఘకాలిక సొల్యూషన్ వెతికేందుకు కేంద్ర కేబినెట్ సీన్ లోకి వచ్చింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఇంధన సరఫరాలపై ప్రత్యేక భేటీ అయింది. ఈ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. దేశంలోని ఇంధన సరఫరాపై పర్యవేక్షణకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారు. టీంలో పలు శాఖల కార్యదర్శులను కూడా భాగస్వాములను చేశారు. అయితే కమిటీలో కార్యదర్శులకు ప్రధాని టార్గెట్స్ కూడా పెట్టారు. ఆయిల్ సిచ్యువేషన్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యను ఎదుర్కొనేందుకు ఛాలెంజ్ గా పనిచేయాలని సూచించారు ప్రధాని. అటు తర్వాత దేశంలోని ఆయిల్ నిల్వలు, క్రూడ్ ఆయిల్, గ్యాస్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్ పరిస్థితిని కూడా సమీక్షించింది. కెమికల్స్, మెడిసిన్ విషయంలో కూడా దిగుమతులపై ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేసింది. తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలపై పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లాలని కోరింది. కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు ఫలిస్తాయి? ఆయిల్ కష్టాల నుంచి గట్టెక్కిస్తారా? ప్రజలను ధరల భారం నుంచి తప్పిస్తారా? దేశంలో ఎన్ని రోజులకు సరిపోను నిల్వలున్నాయి? కేంద్రం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది? గ్యాస్ కొరతపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందా? కమర్షియల్ గ్యాస్ ను కొరత లేకుండా చూస్తుందా అనే విషయాలు ప్రస్తుతానికి ఇంట్రెస్టింగ్ గా మారాయి. పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్రం మంత్రుల బృందాన్ని నియమించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉంది. అయితే ఈ క్రూడ్ ఆయిల్ కొరతకు సంబంధించి కేంద్రం ఏ విధంగా అధిగమిస్తుంది, కేంద్రం తీసుకునే చర్యలు ఏ విధంగా ఫలిస్తాయనే అంశాలకు సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఆశా, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ సుధా. పశ్చిమాసియాలో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కటి మనకి కొరత స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సామాన్యుడి మీద ఆ భారం పడుతున్నటువంటి, ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ గ్యాస్ సంబంధించి కొరత మనం చూసాం. ఓకే, ఎంతో కొంత డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి నష్టం లేకపోయినా, అంటే ఇబ్బంది లేకపోయినా, కమర్షియల్ సిలిండర్స్కి అయితే మనకి దాదాపుగా పూర్తి స్థాయిలో ఆపేసినటువంటి సిచ్యువేషన్. నిన్నటి నుంచి 20% ఇస్తున్నాము, సరఫరా మళ్ళీ పెంచామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ అది గ్రౌండ్ లెవెల్ ఇంకా రియాలిటీలోకి అయితే అమల్లోకి రానటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు పెట్రోల్ సంబంధించి మనం ఇవాళ ఉదయం చూస్తే కనుక కొన్ని బంక్స్ క్లోజే కనిపిస్తున్నాయి. ఇది నిజంగానే వచ్చినటువంటి ఇబ్బందా, లేదంటే కనుక కావాలని చెప్పి కృత్రిమంగా కొరత సృష్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేది కూడా పక్కన జరిగినటువంటి విషయం. ఎందుకంటే కొన్ని బంక్స్ ఓపెన్ చేస్తున్నాయి, కొన్ని బంక్స్ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ లేదని చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా అధిగమిస్తుంది కేంద్ర ప్రభుత్వం? దీనికి సంబంధించి ఇప్పటికే గల్ఫ్ దేశాలతో చర్చలు కూడా జరిపారు. ఇరాన్తో చర్చలు జరిపినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మన దేశానికి సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడిన కొన్ని షిప్లు కూడా మనకు వచ్చాయి. ఎంతో కొంత కొరత నుంచి తప్పించుకుంటారు, లేదంటే కొరత నుంచి ఇబ్బందులు లేకుండా బయటపడతారు అనుకున్నారు. కానీ పరిస్థితులు రోజు రోజుకి భిన్నంగా మారుతున్నాయి. అటుపక్క ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. ఇజ్రాయెల్ పాటు పక్కన పెడితే ఇరాన్ వర్సెస్ అమెరికా అనే విధంగా మారిపోయింది వార్. కాస్త అమెరికా ప్రతిరోజు కూడా 48 గంటల డెడ్ లైన్ కూడా ఇచ్చింది, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పి. అటుపక్క ఇరాన్ కూడా అంతే స్థాయిలో ధీటుగానే కౌంటర్ అటాక్ చేస్తుంది. లేదు, ఓపెన్ చేసే సిచ్యువేషన్స్ ఇలా అవసరమైతే మొత్తం మూసేస్తామని చెప్తోంది. అక్కడ ఏమో విద్యుత్ కేంద్రాల మీద అటాక్ చేస్తామని చెప్తున్నారు ట్రంప్. ఆ విధంగా చేస్తే అమెరికా స్థావరాలు అన్నిటి మీద కూడా అటాక్ చేస్తామన్నారు. సో ఇక్కడ యుద్ధం అనేది ఎక్కడ ఫుల్ స్టాప్ పడే విధానం కానీ, లేదంటే శాంతి చర్చలకు కానీ, సీజ్ ఫైర్కి కానీ ఎక్కడ ముందడుగు వేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపించట్లేదు. ఇట్లాగే యుద్ధం కొనసాగితే గనక
హర్ముజ్ జలసంధి దగ్గర మన ఖతార్ దగ్గర జరిగినటువంటి దాడి చూసాం. ఆ తర్వాత ఎంత వరకు పరిణామాలు మారిపోయాయనేది మనం చూసాం. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో ఉంది, సౌదీ కూడా ఎంటర్ అవుతుంది, రష్యా ఎంటర్ అవుతుంది, ఈ విధంగా గల్ఫ్ దేశాలు ఎంటర్ అవుతున్నాయి. ఒక పక్క మొన్నటి వరకు నాటో దేశాలు కాదన్నప్పటికీ ఇప్పుడు ఒక్కొక్క దేశం మళ్ళీ యుద్ధంలోకి రావాలని చెప్పి ట్రంప్ పదే పదే చెప్పడంతో ఏ నిమిషం ఏ దేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి, యుద్ధ తీవ్రత ఇంకా పెరిగితే గనుక ఈ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ స్థాయికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కోల్పోవడము, నష్టపోవడము, లేదంటే కనుక ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం మనం గమనించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి కేంద్రం దీనికి సంబంధించి ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. మరి ఎటువంటి యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి? 3 చెప్తున్నారు కదా, తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక. అంటే ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం అధిగమించడం ఎట్లా, లేదంటే గనక మధ్యకాలిక కొంతకాలం వరకు ఎట్లాగా, దీర్ఘకాలికంగా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి నష్టాలు లేకుండా నివారణ చర్యలు ఉండాలనేది. ఎస్, మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తారు స్వాతి గారు, పొలిటికల్ వర్కర్ అండ్ స్ట్రాటజిస్ట్. అదే విధంగా అల్జాబర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, తెలంగాణ బీజేపీ సీనియర్ లీడర్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా స్వాతి గారు, ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం, రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. మన దేశం ఇప్పటి వరకు చూస్తే కనుక ఎంతో కొంత కాస్త బెటర్ సిచ్యువేషన్ లో ఉందని చెప్పొచ్చు మిగిలిన దేశాలతో పోల్చుకుంటే. పక్క దేశాల్లో కనీసం పెట్రోల్ ధరలు తారాస్థాయికి పెంచుతున్నారు, రోజుకి 50-60 రూపాయలు పెంచేస్తున్నారు, 2 నుంచి 3 పెంచేస్తున్నటువంటి సిచ్యువేషన్. బయటకు రాలేకపోతున్నారు ప్రజానికి. మనకి కొంతలో కొంత కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత ప్రయోజనం అయితే చేస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ విధంగానే కొనసాగితే, యుద్ధ పరిణామాలు ఈ విధంగానే కొనసాగితే మన దేశం కూడా సంక్షోభం ఎదుర్కోబోతుంది, దేశ ప్రజలు కూడా సమస్యల వలయంలో చిక్కుకోబోతున్నారు అనేది అయితే తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుంది, మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? ఒక పక్క గల్ఫ్ దేశాలతో కూడా సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది కదా. ప్రెసెంట్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఉన్నటువంటి మార్గాలు ఏంటి? యువర్స్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ ఫస్ట్ మనం పక్క దేశాల కన్నా మనం బెటర్ గా ఉన్నాం అన్న కంపారిజన్ ఆపేయాలేమో. ఎందుకంటే మనం పక్క దేశాల కన్నా చాలా పెద్ద ఎకానమీ కూడా. మనం ఇండియా గ్లోబల్లీ 4th లార్జెస్ట్ ఎకానమీ అవబోతున్నాం, ప్రపంచవ్యాప్తంగా 3rd లార్జెస్ట్ ఇంపోర్టర్ మనం. అంటే ఎనర్జీ మనకి మ్యాసివ్ కన్సంప్షన్ ఉంది. మన పక్క దేశాలతో కంపేర్ చేసుకుని మేము బెటర్ గా ఉన్నాం అనుకునే పరిస్థితి అయితే మనకి లేదు ఫస్ట్. అండ్ రెండోది ఏంటంటే లేవంటారా, 80-90% ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఒక ఫ్యూ వీక్స్ కి తగ్గ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఐ బిలీవ్ మనం ఒక డీప్ క్రైసిస్ లో ఉన్నాం. అండ్ క్రైసిస్ ఎందుకు ఎగ్జాజరేట్ కూడా అవుతుంది అంటే ఇండియన్ కంటెక్స్ట్ లో మనకి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా మ్యాసివ్ గా ఉంది. అంటే మనకి వెల్దీ ఎవరున్నారు, ఎవరైతే కొంచెం ఎక్కువ ప్రైసెస్ ని ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 10-20% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ దీన్ని ఎఫర్ట్ చేయగలుగుతారు. మిగతా మనకి పేరుకి మనకి జీడిపి ఆర్థికంగా చాలా ముందర ఉన్నా కూడా ఏదైతే 80-90% ఇండియన్ ఎకానమీ ఉందో, ఏ చిన్న ప్రైస్ డిఫరెన్స్ వచ్చినా ఆ షాక్ ని తట్టుకోలేరు. అంటే మనకి ఇప్పుడు ఎల్పిజి సిలిండర్స్ బర్డన్ వచ్చినా కూడా లేదు, మన పెట్రోల్ డిపెండెన్స్ మ్యాసివ్ మొత్తం ఎకానమీకి. ఎవ్రీ సింగిల్ డే ఇండియన్ ఎకానమీ రన్ అయ్యేది మన చిన్న 2 వీలర్స్ మీదే. సో ఏ చిన్న ప్రైస్ షాక్ వచ్చినా, అది మన ఫుడ్ ఇన్ఫ్లేషన్లోకి వచ్చినా, లేదా మన బిజినెస్ అవుట్కమ్స్ మీద ఎఫెక్ట్ చేసినా, రెస్ట్ ఆఫ్ ఇండియాకి దాన్ని బేర్ చేసే కెపాసిటీ లేదు. అంటే ఇన్ఫ్లేషన్ని, అంటే ద్రవ్యోల్బణం ఏదైతే అంటామో దాన్ని తట్టుకునే కెపాసిటీ లేదు. అండ్ మూడో రిస్క్ ఏంటంటే, సో ఫస్ట్ ఇప్పుడు మనం అనుకుంది ఆర్థికంగా మనం ఉన్న లెవెల్కి మనకున్న ఎనర్జీ డిపెండెన్స్ అనేది కరెక్ట్ కాదు, మనం ఉండకూడదు ఇంత ఎనర్జీ డిపెండెంట్గా. రెండోది, మన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేషన్ని తట్టుకునే కెపాసిటీ మన వ్యవస్థకి లేదు. ఎందుకంటే చాలా మంది ఇన్ఫార్మల్ ఎకానమీలో ఉన్నారు, ఎకనామికల్లీ వెనకబడిన వర్గాలు ఎక్కువ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఏంటంటే, జియో పొలిటికల్గా కూడా ఇండియా ఒక ట్రిక్కీ సిచ్యువేషన్లో ఉంది. మనం రష్యా మీద వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రైస్ కోట్ చేసిన రష్యా మీద డిపెండెన్స్ ఎందుకు పెట్టుకుంటాం అంటే, మనకి వెస్ట్ ఏషియా అనేది నిరంతరం ఏదో ఒక రకమైన కాన్ఫ్లిక్ట్స్లో ఉంటూ ఉంటుంది. సో ఎనర్జీ డైవర్సిఫై చేసి మనం మన ఎనర్జీ డిపెండెన్స్ ఒక ఏరియా నుండి మనం డిపెండ్ అవ్వకూడదు అనేది ఇండియా స్ట్రాటజిక్గా తీసుకున్న డెసిషన్. బట్ యుఎస్ ప్రెజర్స్ వల్ల మనం రష్యా నుండి మన ఎనర్జీ డిపెండెన్స్ తగ్గించుకోవటం, సైమల్టేనియస్లీ యుఎస్ వెస్ట్లో కూడా ఒక వార్ ఓపెన్ చేయటం. సో ఇండియా ఒక ట్రిక్కీ, ఆల్మోస్ట్ 50-60% మన ఎనర్జీ రిజర్వ్స్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుండే పాస్ అయ్యి మనకి రీచ్ అవ్వాలి. ఇప్పటికిప్పుడు మీరు అన్నట్టు మరి ఇప్పుడు రాత్రి మనం ఏం చేస్తాం? మనకు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉంటాయి 6-7 వీక్స్ కి. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ ఒక 6-7 వారాలకి తగ్గ రిజర్వ్స్ మన దగ్గర ఉంటాయి. బియాండ్ దట్ ఒకవేళ మరి వార్ ఇటువైపు ఇంటెన్సిఫై అయ్యేలాగా ఉంది, వీళ్ళు హార్మోజ్ షట్ డౌన్ చేస్తూ ఉంటున్నారు, ఇరాన్ వాళ్ళు ఇండియాకి అపీల్ చేశారు. నిజంగా ఇండియా గ్లోబల్గా తన పొజిషన్ని అసర్ట్ చేసి
అట్లీస్ట్ ఇండియన్ ఇంట్రెస్ట్స్ కి సరే వార్ ఆపడం అనేది లాంగ్ స్ట్రెచ్ అనుకోండి, ఇండియన్ ఇంట్రెస్ట్ వరకైనా ఇండియా మిడిల్ ఈస్ట్ తో నెగోషియేట్ చేసి సెక్యూర్ చేసుకోగలుగుతుందా అనేది ఒక క్రిటికల్ జియో పొలిటికల్ అవుట్కమ్ మనం గమనించాల్సి ఉంటుంది. ఐ థింక్ ఇండియా అది కనుక నెగోషియేట్ చేసుకోగలిగితే, ఎందుకంటే మనం యుఎస్ తో ఇప్పటిదాకా నెగోషియేట్ చేసుకోలేకపోయాం, ఎటువంటి డీల్లోనూ మనం యుఎస్ మీద మనం విన్ అవ్వగలిగిన కెపాసిటీని చూపించలేకపోయాం. వేరే వెస్ట్ ఏషియాతో ట్రెడిషనల్ గా ఇండియాకి గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ అన్ని అరబ్ దేశాలతో కానివ్వండి, లేదా ఇరాన్ తో కానివ్వండి, మన ఇండియాకి డీసెంట్ రిలేషన్స్ ఉన్నాయి. సో మనం వాటిని రివైవ్ చేసుకుని ఇప్పటికిప్పుడు ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీని ఏమన్నా నెగోషియేట్ చేసుకోగలుగుతామా అనేది రెండోది. అండ్ రాత్రికి రాత్రి ఇండియాలో మనం ఎనర్జీ సెక్యూరిటీ మనం డొమెస్టిక్ రిఫైనరీస్ ద్వారా కానివ్వండి తీసుకొస్తామా అనేది కళ. అది అవ్వదు. ఎన్నో డెకేడ్స్ నుండి ఇండియా ప్రయత్నిస్తోంది ఎనర్జీ సెక్యూరిటీ, ఈ 90% డిపెండెన్సీని తగ్గించుకుంటూ ఉండాలి, హోమ్ గ్రోన్ ఎనర్జీ ప్రొడక్షన్ జరగాలి, హోమ్ గ్రోన్ రిఫైనరీస్ ఉండాలి అని చెప్పి, యుఎస్ఏ నుండి కెనడా నుండి ఎల్పిజి ఇంపోర్ట్ చేసుకోవాలని ఇలా ఎన్నో అటెంప్ట్స్ చేస్తున్నాం. బట్ సక్సెస్ఫుల్లీ ఈ అటెంప్ట్స్ ఏవి ఇన్నాళ్ళు మనకి ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇవాళకి ఇవాళ అది ఏ చేయాల్సి వచ్చినా దాని కాస్ట్, దాని ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బర్డెన్ అంతా మనం మన పీపుల్ మీదకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ అయినా ఎంత షాక్ బేర్ చేస్తుంది, మహా అయితే డబ్బులు పంప్ చేసి అడిషనల్ ప్రైస్ కి పర్చేస్ చేయొచ్చు. బట్ మనం డబ్బులు పంప్ చేసిన వారే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, సో ఎకానమీలో ఆ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో ఈ షార్ట్ టర్మ్ లో చాలా రిస్క్స్ ఉన్నాయి. ఫస్ట్ రిస్క్ ఏమో ఇన్ఫ్లేషన్ రిస్క్, సెకండ్ రిస్క్ ఏమో అసలు మ్యాసివ్ షార్టేజెస్ రిస్క్, దానివల్ల అసలు ఎకనామిక్ గ్రోత్ కూడా స్టాల్ అయ్యేది ఉంది. ఇప్పుడు నాకు కనిపిస్తున్న బిగ్గెస్ట్ హోప్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఎలా మనం వెస్ట్ ఏషియా నుండి ఒక నెగోషియేషన్ ఏమన్నా అచీవ్ చేయగలిగి మనం మన ఎనర్జీ రిజర్వ్స్ ని ప్రిజర్వ్ చేసుకోగలిగే ఛాన్స్, అండ్ సైమల్టేనియస్లీ రష్యా నుండి ఎక్కువ ప్రైస్ పే చేసైనా ఇప్పుడు తెచ్చుకుంటున్నాం కదా, సో అండ్ వెస్ట్ ఆఫ్రికా నుండి తెచ్చుకోవటము, దీస్ లుక్ లైక్ ఇమీడియట్ షార్ట్ టర్మ్ సొల్యూషన్స్. ఓకే, అంటే నేను స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పిందని మీరు ఖండించారు, పక్క దేశాలతో మనం కంపేర్ చేయకూడదని. కానీ మీరు ఏదైతే తర్వాత చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉందో దాంట్లోనే ఆన్సర్ కూడా లభించింది. పక్క దేశాలతో కంపేర్ మనం ఈ స్థాయిలో ఇంత జనాభా ఉన్నా ఇప్పటి వరకు మనకు అది ఎక్కడ కొరత రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పా. అది ఎగ్జాక్ట్లీ రైట్. ఎందుకంటే అక్కడ గ్యాస్ సంబంధించి కానీ, లేదంటే కనుక పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి కానీ, పెట్రోల్ సంబంధించి కానీ, క్రూడ్ ఆయిల్కి సంబంధించి కానీ ఇప్పటి వరకు మనకి అంత స్థాయిలో అక్కడ రోడ్ల మీద నిలబడి కొట్టుకొని తిండి లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పటి వరకు అయితే రానివ్వకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం మన దేశానికి సంబంధించి. ఎస్, ఒక నిమిషం అండి, స్వాతి గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ గారు మరియు స్వాతి గారు. శ్రీనివాస్ గారు, గతంలో చాలా సార్లు రాష్ట్ర డెవలప్మెంట్ గురించి దీని గురించి మనం డిస్కస్ చేస్తాం, లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలు, అధికార పార్టీ ప్రతిపక్షం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు వారికి సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి ప్రతి ఒక్కరిలో, ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఒక డౌట్ రేజ్ అవుతుంది. రేపు ఏమవుతోంది? ఒక పక్క ఇరాన్ ఉధృతం చేస్తోంది, ఇజ్రాయెల్ ఉధృతం చేస్తుంది, అమెరికా కూడా సపోర్ట్ లేకుండా అసలు మేము ఏదైనా ఏ స్థాయికైనా వెళ్తాము, ఇరాన్ ఇంకా తుది ముట్టిచ్చేసాము, ఎండ్ కార్డ్ పడిపోతుంది, పడిపోయిందన్న సందర్భాలు కూడా మనకు చాలా కనిపించాయి. కానీ అది ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా ఇంకా తీవ్రతరం చేస్తామంటున్నారు. ఇరాన్ కూడా అదే స్థాయిలో వెళ్తుంది, అమెరికా కూడా అంతే ధీటుగా వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తుంది. ఇది ఇట్లాగే కొనసాగితే కనుక ఇప్పటి వరకు నేను ఏదైతే స్టార్టింగ్ లో చెప్పానో మన మీద, అంటే మన దేశ ప్రజల మీద ఆ స్థాయిలో భారం పడకుండా చర్యలు తీసుకున్నారని, ఆ సిచ్యువేషన్స్ కనిపించకపోవటమే కనిపిస్తుందేమో. అంటే పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, లేదంటే పెట్రోల్ బంకులు క్లోజ్ అవుతున్నాయి, గ్యాస్ సంబంధించి కమర్షియల్ గ్యాస్ సంబంధించి కొరత వల్ల చాలా వరకు రెస్టారెంట్లు, హోటల్ అన్ని కూడా బంద్ అయిపోయాయి. సో దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? మంత్రుల కమిటీతో భేటీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది, మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎటువంటి ప్లానింగ్స్ లో ఉంది కేంద్ర ప్రభుత్వం? ఒకటి ఆశ గారు, భారతదేశం ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచంలో జనసంఖ్యలో అతిపెద్ద దేశం, చైనాకు మించిపోయినాం. మనం నేర్చుకుని బాగా పెరిగిపోయినాయి. సో న్యాచురల్ గా ఈ పరిస్థితి ఉద్భవిస్తుంది, యుద్ధం వస్తే ఎవరు ఊహించలేము. మనం కోరుకో, యుద్ధ నీతి మనకు కానే కాదు, సర్వే జన సుఖినోభవంతో అనే ఒక ఆలోచనతో మన యొక్క పరిపాలన ఉంటుంది, మొదటి నుంచి కూడా అదే ఉన్నది. కానీ ఇది ఇన్ఎవిటబుల్ సర్కమ్స్టెన్సెస్ లో సమస్యలు అందరికీ ఉంటాయి, మనకు మాత్రమే లేవు కదా సమస్యలు. ప్రపంచ దేశాల్లో
అనేక దేశాలు వీటి వల్ల ఎవరైతే సప్లై చేస్తా ఉన్నారో, వేటి మీద అయితే ఆధారపడ్డారో ఆయా దేశాలు, వాళ్ళందరూ కూడా దే విల్ హావ్ టు సఫర్, దే ఆర్ సఫరింగ్ నౌ. సో తప్పదు కాబట్టి మనం కూడా మెంటల్ గా కొద్దిగా ప్రిపేర్ కావాలి, కష్టాన్ని ఫేస్ చేయడానికి ప్రిపేర్ కావాలి, షార్టేజ్ ని బేర్ చేయడానికి ప్రిపేర్ కావాలి. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కోసం నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఆర్ పెట్రోల్, గ్యాస్, ఆల్టర్నేటివ్ మన హోమ్ లో మన భారత్ లో ఇంకేం చేసుకోగలుగుతాం అడ్జస్ట్మెంట్. ఈ రకంగా మనం తాత్కాలికంగా ఇవన్నీ ప్రయత్నం చేయాలి. 1 month కావచ్చు, 2 months కావచ్చు. ఒక్కొక్కప్పుడు ఇరాక్ అయితే సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు కూడా యుక్రెయిన్ రష్యా సంవత్సరాలు నడుస్తుంది. 3, 4, 5 years నుంచి నడుస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఊహించలేము, మన చేతిలో లేని పని. మొండిగా ఇటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, మొండిగా చిన్న కంటైనా కానీ ఇరాన్ కూడా కావచ్చు, అవన్నీ కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నాయి కాబట్టి నాశనాన్ని కోరుకుంటున్నాయి కాబట్టి నాశనం అయ్యేదాకా ఏంటి, మొత్తం చిత్తలాలు, మొత్తం శ్మశానాలు, మొత్తం భూతలం అయిపోతున్నాయి, మొత్తం కూడా ప్రజలు ఉండేటువంటి నివాస యోగ్యాలన్నీ కూడా. ఇది అంతమైందాక కూడా కావచ్చు, జరగచ్చు. అంటే 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో మన దేశంలో ఇప్పటి కూడా చూస్తా ఉంటే 140-145 కోట్ల యొక్క జనాభా ఉన్నటువంటి ఒక దేశం, ఇంకా అంత సమస్య రాలేదు ఆశ గారు. న్యాచురల్ గా కొద్దిగా గొప్ప ఉంటుంది ఎఫెక్ట్, బట్ ఇంత పెద్ద దేశాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. అడ్వాన్స్ గా రష్యా నుంచి కావచ్చు, ఈవెన్ ఇరాక్ నుంచి, దేశాలు 40-47 దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం మన యొక్క ఫ్యూయల్ కూడాను. సో అడ్వాన్స్ గా ముందు చూపుతోనే ఉన్న కారణంగా ఇవాళ ఇప్పటికి కూడా మధ్య మధ్యలో ఇరాన్ కూడా మనకు అలో చేస్తున్నది, రష్యా కూడా పంపిస్తా ఉన్నది. సో ఎంత ఉన్నప్పటి కూడా, ఎంత సప్లై చేసేటప్పుడు కూడా, మన యొక్క దౌత్యం బాగా సఫలం అయినప్పటి కూడాను ఇటువంటి సమస్యలు ఇంకా ఉండనే ఉంటాయి. సో వీ హావ్ టు బి ప్రిపేర్డ్ అన్న మెంటల్లీ. విధంగా ఎవరు కూడా అంటే మన దేశానికి సంబంధించి యుద్ధానికి ఎప్పుడు యాక్సెప్ట్ చేయము, శాంతిగా ఉండాలి, ఎటువంటి యుద్ధాలు లేకుండా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య చూస్తే కనుక. ఇది ఇంకా కంటిన్యూ అయితే మనం మొదటగా మాట్లాడుకున్నది ఏంటి, పెట్రోలియం శాఖ ఏం చెప్పింది, మన దగ్గర కావాల్సినంత నిల్వలు ఉన్నాయి, ప్రజలు ఎవరు పానిక్ కాకండి, పెట్రోల్ సంబంధించి కావచ్చు, గ్యాస్ కొరతకు సంబంధించి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మీద భారం పడినివ్వం, మీకు ఇబ్బందులు లేకుండా చూస్తాం, పానిక్ కాకండి. మన దగ్గర ఒకవేళ యుద్ధం 2-3 నెలలు గడిచినా అంటే సాగినప్పటికీ కూడా మన దగ్గర నిల్వలు ఉన్నాయి, ఏమాత్రం భయపడకండి అంటున్నారు. కానీ ఇక్కడ మనకి 23 రోజులు, దాదాపు 24 రోజులు అయింది, 3rd వీక్ కంప్లీట్ అయింది, 3 వారాలు అయింది యుద్ధం స్టార్ట్ అయ్యి. ఇప్పటికే మనకి గ్యాస్ సంబంధించి కొరత చూస్తున్నాం, పెట్రోల్ కి సంబంధించి కూడా కొరత స్టార్ట్ అయింది కదా. ఒకటి ఆశ గారు, ఉన్నాయని చెప్పేసి విరివిగా మనం వాడుకుంటే ఆ యుద్ధం ఎంతకాలం నడుస్తుంది, దాని రిపర్కషన్స్ ఏముంటాయి, ఆ రిసోర్సెస్ అన్ని కూడా మొత్తం కూడా మీరు ఇంతకు వాడుకుంటాం. ముందు ఆల్టర్నేట్స్ చెప్పారు కదా, మనకైతే ఒకవేళ ఎగ్జాంపుల్ చూస్తే COVID-19 ఆ టైంలో ఏదైతే మనం ఇంట్లోనే ఉన్నామో, ఇంట్లో నుంచి చేసుకున్నామో, అన్ని అతి జాగ్రత్తగా డబ్బును కావచ్చు, సరుకులను కావచ్చు, ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ గానీ లేదంటే ఏదైనా సూచనలు గానీ ప్రజానికరణ చేయబోతుందా కేంద్ర ప్రభుత్వం? ఇది మనకు అందరికీ అర్థమైంది, మీరు తీస్తున్నారు, మేము తీస్తున్నాం, అందరికి అర్థమైంది ఈ విషయం, జాగ్రత్తగా ఉండాలని. మన డిమార్టేషన్ అప్పుడు ఏమైంది, నోట్లు 10 రూపాయల నోట్లు కూడా చాలా జాగ్రత్త మనం ఖర్చు చేసుకుంటాం కదా. నోట్ల యొక్క పరిమితమైనటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్త కాపాయం అంటారు తెలుగులో, వాడుకోవచ్చు గ్రామీణ ప్రాంతాలు, కాపాయం చేసుకోవాలి. ఉండే 4 కార్లు దిగుతా అంటే ఎట్లయితే, 4 కార్ల ఫ్యూయల్ కావాలంటే చెప్పండి. ఇప్పుడు 30-35% గ్యాస్ సిలిండర్ బయటకు వచ్చింది. అంతకుముందు ఇవన్నీ కూడా రీఫిలింగ్ కోసం రాకపోతుండే, అంతా హోల్డ్ లో పెట్టుకున్న ఇంటి వద్ద. ఇప్పుడు అన్ని కూడా బుక్ చేసుకుంటూ తీసుకొని పెట్టుకోవాలని చెప్పించి, అంటే 3-4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ రీఫిల్ కి వస్తే సరిపోయేటువంటి కుటుంబం కూడా ఇప్పుడు ఉన్న 2 కూడా తీసుకొచ్చి బుకింగ్ చేస్తా ఉన్నాం. సో మనం కూడా కొద్ది బాధ్యతాయుతంగా ఉండాలి, పౌరులు పరిస్థితిని అర్థం చేసుకొని. మనకి రవాణాకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా అనేక ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఏ విధంగా తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం? అంటే కేంద్ర ప్రభుత్వం దౌత్యం ద్వారానే, ఆయా దేశాలతో మంచి సంబంధాల ద్వారానే, చర్చల ద్వారానే ఈ యొక్క అరేంజ్మెంట్స్ చేస్తా ఉన్నది మనం చూస్తా ఉన్నాం. రైట్ ఫ్రమ్ 1 వీక్ లోనే కొన్ని దేశాలకు సఫర్ అయింది. స్కూళ్ళు బంద్, కాలేజీలు బంద్, వర్క్ ఫ్రమ్ హోమ్, ట్రైన్స్, బస్సులు, అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా కుదించేసినారు. మనం ఆ పరిస్థితుల్లో 24 days అవి పాజిటివ్ సోఫా, ఇంకా రిసోర్సెస్ ఉన్నాయని, అట్లనే మరి ఇన్ని కనం ఉన్నాయి, ఇన్ని రోజుల కోసం ఉన్నాయని చెప్పేసి ఏ గవర్నమెంట్ కూడా చెప్పాలి, అది మంచిది కూడా కాదు. డిమాండ్ షార్టేజ్ ఉన్న
లేకున్నా షార్టేజ్ ఉన్నట్టుగా వ్యవహరిస్తే జాగ్రత్త పడతాం. ఇప్పుడు మా ఇంట్లో 4 ఉన్నాం సార్, మా ఆశ గారు 4 కార్లు ఉన్నాయి, 4 కార్లు తీసుకుని వెళ్తా అంటే ఎట్లా? కొద్ది గొప్ప బాధ్యతతో ఉండాలిగా. అవును, ఉండాలి. అంటే ప్రభుత్వ బాధ్యత ఎంత ఉందో ప్రజల బాధ్యత కూడా అంతే మా ఉండాలి. At the ఇంట్లో same కూడా time- ఆశ గారు, ఉమ్, మా ఇంట్లో కూడా ఉమ్, వంట చేస్తున్నాం మేము. మా పని మనిషి కావచ్చు, మా మిషన్ కావచ్చు, ఉమ్. అది బాధ్యత. అది ఉంది కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పి సిలిండర్ మిస్యూజ్ చేస్తా అంటే ఎట్లయితే? షార్టేజ్ మీరు ఎంత కూడా కాలం వంట తెలియదు. చేస్తానంటే ఇంచుమించు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నా అంటున్నారు. ఆ కట్టెల Yes, పొయ్యికి వంట సంబంధించి కట్టెల పొయ్యి. కట్టెలకు సంబంధించి ఆ కూడా photo డిమాండ్ ఇప్పుడు పెరిగిపోయి రేట్లు పంపిస్తాను. పెంచేస్తున్నారు కదా, దానికి సంబంధించి కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు 300 లీటర్ పాకిస్తాన్ లో ఉన్నది, మన దగ్గర ఉన్నది అంతా పెట్రోల్. చెప్పండి. సో సిచ్యువేషన్ కంట్రోల్ అంటే వారు చెప్పినారు. స్వాతి గారు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ మీ పేరు గెస్ట్ అవును, అవును స్వాతి గారేనా? అవునండి స్వాతి. స్వాతి గారు రైట్లీ సెడ్ ఉన్నాయిగా అని చెప్పి ఇష్టారాజ్యం కాపాయం చాలా అవసరం ఉన్నాయి డెఫినెట్ గా. అవి అఫీషియల్ గా డిక్లేర్ చేయాలా? ఇది బాధ్యత కదా మనందరిది, పౌరునిగా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మన బాధ్యత కదా. కళ్ళ ముందర రోజు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆన్ చేస్తే ప్రపంచం కళ్ళ ముందర కనబడుతుంది కదా. స్వాతి ఆశ గారు, దేశాలు ఏ రకంగా కొట్లాడుకుంటా ఉన్నాయి, రోజుకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నామని, ఎన్ని శిథిలాలు అవుతుంది, ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఒకరినొకరు ఈరోజు 2 గంటలకు పార్లమెంట్ లో మొత్తం మోదీ 2 కూడా దేశాలు మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధానికి సంబంధించి మన దేశం ఏ సిచ్యువేషన్ లో ఉంది, ఎంత వరకు ఉంది, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందేమో. జాగ్రత్తల గురించి చెప్తారు కానీ ఇంత నిల్వలను ఏ ప్రభుత్వం చెప్పదు. చెప్తే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా, కమ్యూనిస్టులు ఏ రకంగా ప్రజల్ని ఉసిగొల్పుతా ఉన్నారు చూస్తున్నారు. రోడ్ల మీద వచ్చేయండి అని చెప్పి వాళ్ళు మాత్రం చేస్తారా? ఇరాన్ వాళ్ళే గవర్నమెంట్ కదా. అప్పుడు ఇరాన్ 90s లో 91 లో వాళ్ళే కదా గవర్నమెంట్, కాంగ్రెస్. కాబట్టే ఒక పొలిటికల్ పార్టీగా బీట్ గవర్నమెంట్ ఆర్ అపోజిషన్ పార్టీస్ ఇటువంటి సిచ్యువేషన్ లో ఎట్లయితే నెతన్యాహును మొత్తం ఎంటైర్ పార్లమెంట్ మొత్తం కూడా, దేశం అంతా కూడా ప్రతిపక్షాలను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాయో, ఇటువంటి సిచ్యువేషన్ లో మన చేతిలో లేనటువంటి ఇష్యూని మరి అడ్రస్ చేయడానికి ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఆల్ పార్టీస్ షుడ్ సపోర్ట్ ది గవర్నమెంట్, షుడ్ బీ విత్ ది గవర్నమెంట్. ఇక్కడ అక్కడే ఎందుకంటే పరిస్థితులను బట్టి రాజకీయాలు ప్రతి అంశంలోని చూసుకోకూడదు. రాజకీయాలు చేసే అంశాలు ఉంటాయి, లేదంటే ప్రజల తరపున ఈ సమస్యల నుంచి బయటపడేసే ప్రయత్నాలు కూడా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద కూడా ఉంటుంది, సామాన్య ప్రజానికం మీద కూడా ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. స్వాతి గారు, ఫైనల్ కామెంట్స్ ఏం చెప్తారు? ఏంటి ఒకవేళ నిజంగానే ఆ భారం పెరిగితే సామాన్యుడికి మోయలేనటువంటి సిచ్యువేషన్? శ్రీనివాస్ గారు చెప్తున్నారు ప్రతి ఒక్కరు తన బాధ్యత అని చెప్పి. ఇప్పుడు ఆఫీస్కి రావాలంటే కంపల్సరీ వెహికల్ కావాలంటే పెట్రోల్ కావాలి. ఇది కాకుండా ఏదైనా ఆల్టర్నేట్స్ చూపిస్తారా అని చెప్పి అదే క్వశ్చన్ అడుగుతున్నాం. అంటే కంపెనీస్కి కానీ లేదంటే ఆఫీసులకు కానీ ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇది తీసుకురావాలని చెప్పి మస్ట్ అండ్ షుడ్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సూచనలు, సలహాలు, ఆదేశాలు వస్తే కనుక ఆ విధంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఎంతో కొంత భారం తగ్గి అవకాశం కూడా ఉంటుంది. మీరేమంటారు ఫైనల్ గా? ఫస్ట్ అసలు నాకు ఈ నేరేటివ్ తోనే చాలా డీప్ ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే ప్రతిరోజు మీరు లేచిన దగ్గర నుండి మీరు పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పెంచి ఆ పిల్లల ఉద్యోగాలు లేకపోతే మీ హెల్త్ అవసరాల దాకా ప్రతిదీ వెల్ఫేర్ స్టేట్ చూసుకుంటుంది అంటున్న మోడర్న్ వెల్ఫేర్ స్టేట్, క్రైసిస్ రాగానే మీ బాధ్యత కూడా ఉంది అంటున్నాయి. సో నాకు ఫస్ట్ దాంతో చాలా ప్రాబ్లం ఉంది. అది ఏ పార్టీ అయినా అవ్వనివ్వండి, అన్ని మేము చూసుకుంటాము అనే వాళ్ళు క్రైసిస్ వచ్చాక మీ బాధ్యతను గుర్తు చేస్తున్నారు, ఒకటి. అండ్ రెండోది ఏంటంటే, మనం లేచిన దగ్గర నుండి కంపీట్ అయ్యేది ఫస్ట్ ర్యాంక్ కోసం. ఏంటి, అమెరికా స్థానం నెంబర్ 1, చైనా స్థానం నెంబర్ 2 అని కంపీట్ అవుతూ క్రైసిస్ రాగానే పాకిస్తాన్ 170, 180లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుని అబ్బా మనం భలే ఉన్నామే అంటున్నాం. అది కూడా నాకు చాలా ప్రాబ్లమాటిక్. సో మనకు కంఫర్ట్ ఉన్నప్పుడేమో ర్యాంక్ 1 వారితో కంపేర్ చేసుకుంటున్నాం, లేనప్పుడేమో 170 కన్నా అబ్బా నేను చాలా బాగున్నాను. అది కూడా చాలా చాలా రాంగ్. అండ్ నెక్స్ట్ మూడోది ఏంటంటే, ఇంకొక వెరీ క్రిటికల్ పాయింట్ అపోజిషన్ రేజ్ చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ 3 క్రిటికల్ స్టేట్స్ లో ఎలక్షన్ ఉన్న కంటెక్స్ట్ లో కూడా మనకి గవర్నమెంట్ స్ట్రాటజిక్ గా ఈ మెసేజ్ ని తనకు కంఫర్ట్ ఉన్నంత వరకే మెసేజింగ్ ని చేయొచ్చు. అంటే క్రైసిస్ ఎలా ఉంది, ఎలా లేదు అని చెప్పి. వన్స్ ఎలక్షన్ అయ్యాక కూడా గవర్నమెంట్ మెసేజింగ్ ఇంతే కన్సిస్టెంట్ గా నిజంగా అసలు మనకి క్రైసిస్ లేదు, మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు అని గవర్నమెంట్ అని ఎటువంటి క్రైసిస్ రాకుండా చూసింది అనుకోండి ఎలక్షన్ తర్వాత కూడా, దెన్ వీ కెన్ గివ్ దెమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. నాకు తెలిసి ఏ ప్రభుత్వం అలా చేయదు, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఎవరైనా రాజకీయాలే వాడుకుంటున్నారు. ఇక్కడ కూడా లేదు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దేర్ సర్వైవల్ అంటున్నాను నేను. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో మీరే స్వాతి గారే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అనుకో దేశానికి,
ఏం చేస్తారు మీరు? Thank you. రాజకీయాన్ని పక్కన పెడతాం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజకీయాలు శ్రీనివాస్ పక్కన గారు. ఐ వుడ్ రియల్లీ నాకు అసలు నిజంగా ప్రైమ్ మినిస్టర్ అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటాను. ఐ విష్ ఐ కెన్ ఏం లివ్ అప్ చేస్తారు? టు అది దట్. ఇస్తాం బట్ మీరే ఫిల్మ్ అవుతారు. ఏం చేస్తారు? వాట్ నేనేమంటానంటే విల్ యు డూ? వాట్ మనం విల్ యు డూ? ఇండియా ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ అసలు మనం ఇండియాని ఇంత నేరో పొజిషన్ లో పెట్టే పరిస్థితి నేను తీసుకురాను. అంటే రష్యా గురించి యుఎస్ నా మీద ప్రెషర్ పెట్టింది, ట్రేడ్ వార్ అంది. తర్వాత అసలు అమెరికన్ సుప్రీం కోర్టే ఆ ట్రేడ్ వార్ కొట్టేశారు. నేను రష్యా నుండి తీసుకొచ్చి నా ఎనర్జీ డిపెండెన్స్ అంత హార్మోన్స్ మీద పెట్టుకోను నేను ఫస్ట్. అండ్ రెండు, నిన్న ఇరాన్ లీడర్ మనకి రీచ్ అవుట్ అయితే నేను ఇంకా దానికి రెస్పాండ్ అవ్వకుండా ఇన్ని రోజుల నుండి నేను మిడిల్ ఈస్ట్ తో నా డిప్లొమసీని నేను మధ్యలో వదిలేను. సో ఐ వుడ్ రియల్లీ ఓపెన్ అప్. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక గల్ఫ్ వార్ టైంలో కాంగ్రెస్ ఏం వదిలేస్తామా? చేసింది మన భారత్ ఎవరితో తెగదెంపులు చేసుకున్న భారత్ సార్? మిడిల్ మనం ఈస్ట్ ఎవరితో దేశాలతో కావచ్చు, లేకుండా అమెరికా శ్రీనివాస్ దేశాలు గారు, కానీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దట్ పాయింట్. మనం ఎవరితో తెగదంపులు చేసుకోకర్లా, బట్ రిలేషన్ ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా ఇంపార్టెంట్ కదా. అంటే మన పవర్ మనం ఓన్లీ అసెప్ట్ చేయటం కూడా ఇంపార్టెంట్ కదా. మోదీ Yes. గారు కాబట్టే చాలా చాకచక్యంగా అటు అమెరికా, అటు ఇజ్రాయెల్, ఇటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో కూడా అంతే సమానంగా మనం దౌత్యం చేస్తున్నాం, సంబంధాలు ఉన్నాయి. ఏ కంట్రీ కూడా భారత్ కు వ్యతిరేకంగా ఇప్పటికీ మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. నైదర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్, లేదంటే అమెరికా కాదు, లేకుంటే చైనా కావచ్చు, ఏ కంట్రీ కూడా మనకి ఇంకా వ్యతిరేకంగా లేదు. ఓకే, ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం మొదటి నుంచి, ఇప్పటి నుంచి కాదు, నెహ్రూ కాలం నుంచి కూడా అలీన మన కంట్రీ, నాన్ అలైన్ మూవ్మెంట్ తో ఉన్నటువంటి అంటే కంట్రీ మనది. అందరూ స్వాతిగా సమానమే. చెప్పిన పాయింట్స్ లో ఒకటి అందరితో మెయిన్ గా సంబంధాలు ఏంటంటే అవుతాయి. మనకి డెవలప్మెంట్ చూసినప్పుడు పై దేశాల గురించి, లేదంటే కనుక ఇటువంటి ప్రభావాలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు మనకన్నా అంటే డౌన్ వాళ్ళు లో సఫర్ ఉన్నటువంటి అవుతారా దేశాలను ఆశ గారు? కంపేర్ చేసుకుని మనం లేదు, బాగున్నాం వాళ్ళు కరెక్ట్ సఫర్ విధానం అవుతారా? కాదు. ప్రజల మీద ఈ భారం వేయడం కరెక్ట్ కాదు. ఒక్క దగ్గరే మనకు మీరు అంత అమెరికా సఫర్ సోసంతో చోటు అవుతలేదా? పెట్టి అది బ్లాక్ అయితే అమెరికా అది సఫర్ ఎఫెక్ట్ అవుతలేదా? పడడం కరెక్ట్ కాదనేది వస్తున్నటువంటి పాయింట్. ఎవరితో అదే తెగదెంపులు పెట్టుకొని, అమెరికా కొట్లాటలు పెట్టుకొని, యుద్ధాలు మన వైపు టర్న్ చేసుకోవాలని చెప్పట్లేదు. ఓకే, అమెరికా చూద్దాం. ఇజ్రాయెల్ ఆఫ్టర్ సఫర్ 2 o'clock కి పార్లమెంట్ లో మోదీ కూడా మాట్లాడబోతున్నారు కాబట్టి యుద్ధ సంక్షోభానికి సంబంధించి ఎటువంటి పాయింట్స్ ఇస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, ఏమేమి చర్చిస్తారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు అండ్ అల్జబర్ శ్రీనివాస్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.